ఈ చర్చికి వచ్చే వాళ్ళంతా బానిసలు అయిపోతున్నారు. ఇది ఎక్కువ శాతం జరుగుతుంది. వాళ్ళంతా రాజులు. ఎందుకు ఇలా జరుగుతుంది అన్నది మీకు తెలియాలి. మీ ద్వారా మొత్తం క్రైస్తవాన్ని కూడా తెలియాలి. ఉదాహరణకి కలవరి టెంపుల్ సతీష్ కుమార్ని తీసుకుందాం. ముసుగుల గుద్దులాట ఎందుకబ్బా బాగా నోటెడ్ ఉంది మీకు ఆ పేరు. అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి ఎవడు దొంగ తెలుసు. అవును, మీకు సేమ్ అట్ ది సేమ్ టైం మీకు కూడా సేమ్ టైం నేను బైబుల్ లేఖనాలు మాత్రమే, ఈ బైబిల్ మాత్రమే క్రైస్తవ్యాన్ని పరిపాలించాలి. మనుషులు కాదు, మనుషుల అభిప్రాయాలు కాదు, మనుషుల పద్ధతులు కాదు, వ్యక్తిగత మనిషి కాదు క్రైస్తవ్యాన్ని పరిపాలించాల్సింది బైబిల్ మాత్రమే అనే దాని మీద స్టాండ్ అయిన వ్యక్తిని నేను. మంచి కోట్ చెప్పారు. ఇలాంటి నాకు దీనికి వ్యతిరేకంగా ఉన్నటువంటి దొంగలందరూ లిస్టు తెలుసు. మీరు ఇంతకుముందు అన్నారు 100 మందిని చెప్తాను, నేను 200 మంది చెప్తాను ఈ దొంగలందరూ. అలాంటి వాళ్ళందరూ అలా బైబుల్ని పెడతో పట్టించే వాళ్ళందరూ లిస్టు మీరు పెడితే వాళ్ళందరికి పైన పెట్టే పేరు ఎవర్రా అంటే కలవరి టెంపుల్ సతీష్ కుమార్. మన ఏపీలో అయితే, అటు తెలంగాణలో అయితే దినకరన్ ఫ్యామిలీ ఒకటి ఉంది. ఈయనకంటే ముందు ఆ బ్యాచ్ పెద్దది. అయితే ఆ తమిళనాడులో ఉన్నటువంటి దరిద్రాన్ని తెలుగులో తర్జుమా చేశాడు ఇక్కడ మన కలవరి టెంపుల్ సతీష్ కుమార్ గారు. అటు బెల్లంపల్లిలో ప్రవీణ్ కుమార్ గారు. వీళ్ళని చూసినటువంటి చోటా మోటా వాళ్ళందరూ కూడా వీళ్ళని రోల్ మోడల్గా పెట్టుకున్నారు. ఇదేదో బాగుంది కదా అని. ఈ బొమ్మ తేజాలందరూ ఈ రీసెంట్గా వచ్చారు. అమ్మతేజ, మీరు బొమ్మ తేజ అంటున్నారు, వాడు బొమ్మే. అరటి పళ్ళు తింటే పిల్లలు పుడతారన్నాడు బొమ్మ కాకపోతే అమ్మ ఎందుకు అవుతాడు? ఇప్పుడు చూడు, అరటి పళ్ళు తింటే మలబద్ధకం పోతుందని తెలుసు నాకు ఒక సైన్స్ టీచర్గా. బహుశా మీకు కూడా ఉంటుంది. మనం భోజనం చేసిన తర్వాత అరటి పళ్ళు తింటాం. ఎందుకు తింటాం? భోజనం సరిగ్గా డైజెస్ట్ అవుతుంది, మలబద్ధకం పోతుందని తింటాం. కానీ అరటి పళ్ళు తింటే పిల్లలు పుడతారని వీడు చెప్తున్నాడు. వీడు బొమ్మ కాదా? వీడు బొమ్మే. ఒకవేళ అరటి పళ్ళు తింటే పిల్లలు పుడితే వీడు ఎలా పుట్టాడు? ఇంతకీ వీడు కూడా అరటి పండుగ పుట్టాడా? నాది చాలా పుట్టుంటేనే చెప్తాడు కదా అన్న. ఆయన మీటింగ్లలో ఒక 100 మంది ఉంటే అందులో ఒకరిద్దరు పేర్లు చెప్తాడు. ఏసయ్య నీకు భవిష్యత్తులో ఉద్యోగం. ఓకే, అరటి పండు తింటే పిల్లలు పుడతారన్నది ఎంత వాస్తవమో వీడు అలా పిలుస్తున్నాడు అన్నది కూడా అంతే వాస్తవం. అంతే. దీన్ని పక్కన పెట్టేస్తే ఇప్పుడు కలవరి టెంపుల్ సతీష్ కుమార్ దగ్గరికి వద్దాం. ఈ వ్యక్తి ఏం చేశాడు అంటే 52 రోజుల్లో చర్చి కడుతున్నా అని చెప్పి పెద్ద గోడౌన్ కట్టాడు. ఆ 52 రోజుల్లో చర్చి కట్టడం అన్నది వాక్యానికి వ్యతిరేకం. బైబిల్లో 52 రోజుల్లో గోడ కట్టారు, గోడ. కానీ ఏం చెప్పాడు? బైబిల్లో కూడా చర్చి కట్టారని చెప్పాడు. ఫస్ట్ అబద్ధం. రెండోది ఏంటంటే 52 రోజుల్లో నేను చర్చి కడుతున్నా కాబట్టి అని లాటరీ పెట్టాడు. ఆయన BMW కార్ని లాటరీ పెట్టి, మీరు ప్రతిరోజు కానుక పంపిస్తే 1,00,000కు పైగా కానుక పంపిస్తే వాళ్ళందరూ పేర్లు రాస్తాము. ఈ చర్చ అయిపోయిన తర్వాత దీన్ని లాటరీ పెడతాం. ఎవరి పేరు వస్తే లక్కీ డ్రాలో డిప్ చేసినప్పుడు వాళ్ళకి కారు ఇస్తాము అని చెప్పాడు. BMW ఎంత స్కామ్ అనుకుంటున్నారు ఇది? నేను 1,00,000 ఇచ్చాను ఈరోజు, నా పేరు రాసుకుంటావు కదా నువ్వు. నేనేమనుకుంటాను? పోతే 1,00,000 వస్తే కారు, వస్తే BMW కారు. ఒకవేళ పోతే 1,00,000 పోయింది అనుకునేది లేదు, మరలా ఇచ్చింది దేవుడి పనికి. దేవుడు అనగానే మనకి ఇది పనిచేయదు బ్రదర్, స్పృహ పనిచేయదు, విచక్షణ పనిచేయదు. దేవుడు అంటే భక్తి మూడులోకి వచ్చేస్తాం. వాడు IAS ఆఫీసర్ అయినా సరే. రాధా మనోహర్ దాస్ గారు గొర్రెలను కోట్ చేసింది, మీరే అంటారు దేవుడు అనగానే. వెయిట్ నేను చెప్తున్నది ఇక్కడ క్రైస్తవుల గురించి కదా, నేను చెప్తుంది ఇక్కడ మనిషి సైకాలజీ గురించి. నేను ఓన్లీ క్రైస్తవుల గురించి. నేను క్రైస్తవుల దగ్గర కూడా వస్తాను. మనిషి సైకాలజీ ఏంటంటే దేవుడు అనగానే వాడు IAS ఆఫీసర్ అయితే ఇలా వచ్చేస్తాడు. ఇక రీజనింగ్ పక్కన పెట్టేస్తాడు. నో, మన రీజనింగ్కి అర్థం కాకపోతే అందకపోతే ఆయన దేవుడు కాదు, అప్పుడు ఆయన మూఢనమ్మకం అవుతాడు. మన రీజనింగ్కి అందకపోతే ఆయన దేవుడు కాదు, ఆయన మూఢనమ్మకం అవుతాడు. ఇక్కడ ఏంటంటే మేము దేవుడికి లక్షిస్తున్నాం, వస్తే BMW వస్తుంది, పోతే దేవుడు కానుక అవుతుంది అనేటట్టుగా 52 రోజులు కానుకలు పంపించారు బ్రదర్. జస్ట్ ఇమాజిన్ చేయండి ఎంత డబ్బు వచ్చి ఉంటుందో. పెట్టింది BMW కారు, రోజుకి ఇలాంటి 10 కొనవచ్చు, అంత కానుక వచ్చేసింది. చివరిలో ఒక పేరు వచ్చింది, ఆ పేరు గల వ్యక్తికి BMW కారు ఇస్తున్నా అని చెప్పాడు. ఇక డ్రామా చూడండి, మరలా ఆ వ్యక్తి నాకెందుకు BMW కారు, దీన్ని మరలా మీకే ఇస్తున్నాను దేవుడి పనికి. వాట్ ఏ స్కామ్ కదా, వాట్ ఏ స్కామ్ కదా. ఇప్పుడు ఈ వ్యక్తి ఇంత స్కామ్ చేసి ఇన్ని కోట్లు సంపాదించి ఇంత గోడౌన్ కట్టింది దేనికి అనుకుంటున్నాను? BMW ఆయనకే పోయింది, కానుకలు ఆయనకే పోయాయి, ఈ చర్చ వచ్చేసింది, ఇంత జరిగింది. ఇప్పుడు లక్షల మంది వెళ్తున్నారు. ఒక్క వారం వచ్చేటువంటి కానుక ఎంత వస్తుంది?
ఇమాజినేషన్కి అందదు, మీకు ఇమాజినేషన్కి అందదు. ఊహకు ఈ మెషిన్లు కౌంట్ చేస్తాయి కదా, అవి ఎన్ని గంటలు పనిచేస్తాయి తెలియదు మీకు వాటిని ఎంచడానికి. అర్థమవుతుందా? అంత స్కామ్ ఉందా కల్వరి టెంపుల్ వెనకాల? ఇది నాకు తెలిసిన స్కామ్. లోపల జరిగేది ఆయనకు మాత్రమే తెలియాలి, ఆయనకు మాత్రమే తెలియాలి, ఇంకెవరికి తెలియదు. అంత జరుగుతుంది. ఇప్పుడు ఈ వ్యక్తి చేస్తున్నది భక్తి కాదు, జస్ట్ బిజినెస్. భక్తి పేరుతో బిజినెస్ చేస్తున్నాడు. దీన్ని ఎవడికి పడితే వాడికి ఎందుకు ఇస్తాడు బ్రదర్? ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు మహేందర్ గారు సిగ్నేచర్ స్టూడియో పెట్టాడు. ఆయన తదనంతరం ఆయన కుర్చీలో ఎవరు కూర్చోవాలని కోరుకుంటాడు? ఆయన వాళ్ళ వారసత్వం కొడుకు. ఎవరో దారిలో ఎవడు వచ్చి కూర్చుంటే ఒప్పుకుంటాడేంటి? ఆయన కొడుకు కూర్చోవాలని కోరుకుంటాడు. ఇదో తప్పేమైనా ఉందా? తప్పేమీ లేదు కదా. అలాగే కలవరి టెంపుల్ సతీష్ కుమార్ కూడా ఆయన బిజినెస్ చేస్తున్నాడు కాబట్టి, భక్తిని బిజినెస్గా మార్చుకున్నాడు కాబట్టి, ఆయన ఒక ఎంపైర్ని స్థాపించాడు కాబట్టి, సామ్రాజ్యాన్ని స్థాపించాడు కాబట్టి, ఆయన కొడుకే ఆ ఎంపైర్ని రూల్ చేయాలనుకుంటాడు. మరి బిజినెస్ చేస్తున్నప్పుడు క్రైస్తవ సమాజం ఎందుకు ఆయనని ఇంతలా ఆరాధిస్తుంది? ఎందుకు నమ్ముతలేరు? లేదంటే ఆయన చెప్పిన మాటలు ఎందుకు నమ్ముతున్నారు? లేదంటే ఈయన ఇలా స్కామర్ అని చెప్పి ఎందుకు వాళ్ళు నమ్ముతలేరు అంటున్నా. వెరీ గుడ్ బ్రదర్. మీరు స్కూల్కి వెళ్ళి వెనకాల భుజాన టెక్స్ట్ బుక్లు అన్నీ వేసుకొని బ్యాగులో స్కూల్కి వెళ్ళి అలా స్కూల్ని చుట్టూ తిరిగి 4 వైపులో చూసి ఒక చెట్టు కింద కూర్చొని ఇలా ఇంటికి వచ్చేస్తున్నారు అనుకోండి. 1 సంవత్సరానికి మీకు చదువు అబ్బుతుందా? ఏం చేయాలి? లోపలికి వెళ్ళి టెక్స్ట్ బుక్లు ఓపెన్ చేసి ఆయన చెప్పేది మీకు వస్తుంది, చదువు వస్తుంది. చాలామంది క్రైస్తవులు ఏంటంటే ఈ బైబుల్ని చర్చికి తీసుకుని వెళ్తారు బ్రదర్. దీన్ని చర్చికి తీసుకుని వెళ్తారు, మరలా తీసుకుని వస్తారు, అంతే. దీన్ని ఒక ఐడి కార్డు లాగా తీసుకుని వెళ్తారు, తీసుకుని వస్తారు. ఏదో క్రిస్టియన్ అనగానే సండే రోజు ఇంటి దగ్గర తెరిచి ఏంటిది అని చదవరు బ్రదర్. తర్వాత అక్కడ వేదిక మీద ఉంటారు కదా, పాస్టర్లు అని పిలువబడతారు. వాళ్ళు దీంట్లో ఉన్న విషయాలు చెప్పడం మానేసి కాకి బావ, నక్క బావ, గాడిద బావ, పులి బావ కథలు చెప్తారు. లేకపోతే టీవీ9లోనో టీవీ5లో వచ్చేటువంటి న్యూస్లు చెప్తారు. లేకపోతే మోటివేషన్ స్టోరీస్ చెప్తారు. ఎప్పుడు అబ్బుతుంది వాళ్ళకి బైబుల్? ఎలా తెలుస్తుంది వాళ్ళ బైబుల్? మీకు 80 ఏళ్ళు వస్తే మాత్రము 4 ముక్కలు చదువు రాకపోతే బస్ స్టాండ్ నిలబడితే అది ఏ ఊరికి వెళ్తుంది బస్సు అంటే వాడు హైదరాబాద్ అన్నా నమ్మాలి, కర్నూలు అన్నా నమ్మాలి, ఢిల్లీ అన్నా నమ్మాలి. ఎందుకని? నీకు 4 ముక్కలు రావు. వయసు ఏమో 80 సంవత్సరాలు, 4 ముక్కలు రాకపోయాయి. ఏం చేయాలి? ఇంకొకరిని అడగాల్సిందే కదా. ఎన్ని రోజులు చర్చికి వెళ్ళినా సరే బైబుల్ చదవకపోతే, ఎన్ని రోజులు చర్చికి వెళ్ళినా సరే బైబుల్ బోధించకపోతే ఎలా తెలుస్తుంది నీకు బైబుల్? బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది, సత్యానికి చెవినివ్వకుండా కల్పనా కథల వైపు తిరిగే కాలం వస్తుంది. జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకున్నారు కాబట్టి సత్యానికి చెవినీయక కల్పనా కథల వైపు తిరిగే కాలం వస్తుంది అని చెప్పబడింది తిమోతి పత్రికలో. జనులు ఎలా తయారయ్యారంటే సత్యానికి చెవినీయక, ఇది సత్యం. ఇంతకు యేసు ఎవరు? ఆయన ఏం చెప్పాడన్న సత్యం. సత్యానికి చెవినీయక తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులు. ఏ బోధకులు? సత్యాన్ని చెప్పే బోధకులు వద్దంట. తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులు. మీరు వెళ్ళండి కలవరి టెంపుల్కి. మీరు అప్పులతో ఉన్నారా? మీరు రోగాలతో ఉన్నారా? మీ కుటుంబంలో సమస్యలు ఉన్నాయా? మీకు కోర్టులో కేసులు ఉన్నాయా? మీకు ఉద్యోగాలు రావట్లేదా? మీకు పెళ్ళిళ్ళు కావట్లేదా? మీకు పిల్లలు పుట్టట్లేదా? కదా. ఈ బైబిల్ అంతా తిరగేయండి. అలాంటి ఒక మొక్క ఇక్కడ ఉంటే కనుక నేను వదిలిపెట్టేస్తాను యేసుప్రభు. కల్వరి టెంపుల్ ఇలాంటి బుక్ ఉండదా? నేను అదే అంటున్నాను అబ్బా. బ్యాగులో టెక్స్ట్ బుక్లు వేసుకొని బడి చుట్టూ తిరిగి వస్తే రాదు చదువు. ఈ బైబిల్ని వేసుకొని అలాగే ఇలా వస్తుంటే రాదు. నువ్వు కథలు చెప్పుకుంటూ, నేను అదే అంటున్నాను. పిల్లలు లేక బాధపడుతున్నారా అని బైబిల్లో లేదబ్బా. రోగాలతో బాధపడుతున్నాను బైబిల్లో లేదు. అప్పులతో బాధపడుతున్నావు బైబిల్లో లేదు. ఉద్యోగం రాక బాధపడుతున్నావు బైబిల్లో లేదు. విడాకులు రాక బాధపడుతున్నావు బైబిల్లో లేదు. కానీ పొద్దున్న లేస్తే చాలా మంది పాస్టర్లు ఇలానే ఎగ్జాంపుల్ చెప్తారు కదా. నేను అదే అంటున్నా, వాళ్ళు పాస్టర్లు అని ఎలా అంటున్నావు అంటున్నా. అరే వాళ్ళు చెప్తున్నారు, మీ వాళ్ళు నమ్ముతున్నారు, ఇంకా మాకేం తెలుసు? నన్ను ఏం చేయమంటావు దానికి? అదే నా బాధ, అదే నా బాధ. అదే పాస్టర్లు కాని వాళ్ళంతా పాస్టర్లు అని పేరు తగిలించుకొని సమాజాన్ని భ్రష్టు పట్టించేస్తున్నారు. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ ఎలాగైతే నా ధర్మం కోసం పోరాడుతున్నా అని హైందవ ధర్మాన్ని దారుణం చేస్తున్నాడో,
టార్గెట్ చేస్తున్నాడు. మళ్ళీ మీరు ఇటు రాకండి. ఇప్పుడు మా ఇంట్లో ఉన్న లోపాలు మీరు క్రిస్టియానిటీలో ఉన్న లోపాలని మాట్లాడడానికి బాగానే ఉంటది కానీ లేలే, ఎందుకు ఈ వ్యక్తిని ప్రస్తావిస్తున్నా అంటే ఈ వ్యక్తి హైందవుడు కాకపోయినా ఈ వ్యక్తి క్రైస్తవ కాలంలో చూపించి క్రైస్తవం తిడుతున్నాడు. అది నా బాధ. తప్పులేదు కదా. ఇప్పుడు క్రైస్తవ్యంలో చాలా మంది దొంగ పాస్టర్లు ఉన్నారు, ఇగో ఇలా ఇన్కమ్ సోర్స్ రిసీవ్ చేసుకుంటున్నారని మీరే అన్నారు. ఆయన కూడా అదే రకంగా చెప్తున్నారు. క్రైస్తవులో ఉన్నటువంటి నకిలీ పాస్టర్ల గురించి 2019 నుంచి నేను ఫైట్ చేస్తున్నాను. నాలాంటి చాలా మంది ఫైట్ చేస్తున్నారు. మేము ఎండగడుతున్నాం, అదే పని మీద ఉన్నాం. నీకేంటి పని? నీ ఇంట్లో నీ చీపురు పెట్టుకొని ఊడ్చుకో. మా ఇంట్లో మా చీపురుతో మేము ఊడ్చుకుంటాం. మా ఇంటికి నువ్వు చీపురు తీసుకొచ్చావు అనుకో, రోకలు తీసుకొని అర్ధం మీద పగల కొట్టాల్సి వస్తుంది. అది విషయం. నా ఇంటిని నేను శుభ్రం చేసుకుంటా, మీ ఇంటిని నువ్వు శుభ్రం చేసుకో. నీ దగ్గర లేరా నకిలీ వ్యక్తులు లేరా? వాళ్ళ గురించి మాట్లాడబ్బా, అది నీకు మర్యాద కనిపిస్తుంది. నా ఇంట్లో ఉన్నట్టు నకిలీ వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను, కేసులు పెట్టించుకున్నాను, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాను, కోర్టు చుట్టూ తిరుగుతున్నాను. నేను ఇక్కడ కూర్చున్నాను, కలవటెంపుల్ సతీష్ కుమార్ అని పేరు పెట్టానా, దినకర్ అని పేరు పెట్టానా, బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ పేరు పెట్టానా, ఈ బొమ్మతేజ అని చెప్పానా? నేనే కదా చెప్పాను. ఇక నువ్వెందుకు మాట్లాడతావు నా ధర్మం గురించి, నా విశ్వాసం గురించి? నువ్వు మాట్లాడినప్పుడు మనోభావాలు దెబ్బతింటాయి. ఇప్పుడు నేను మాట్లాడాను అనుకో, నేను పాస్టర్ను కదా, నా సమాజం ఏమనుకోదు, ఆయన బైబిల్లో ఉన్న చెప్తున్నాడు అని వీళ్ళు జాగృతం ఏమంటారు, ఎడ్యుకేట్ అవుతారు. అది నువ్వు వచ్చి మాట్లాడేవనుకో బాగోదు. ఒక వ్యక్తి అంటాడు క్రిస్టియానిటీకి ఒకవైపే చూసిరు కాయను, రెండో వైపు చూపిస్తామని ఒక వ్యక్తి అంటాడు, రెండో నా కొడుకలారా వేసేస్తామని ఒక వ్యక్తి అంటాడు. వీళ్ళు పాస్టర్ల ముసుగులు ఉన్న గుండాలా, రౌడీలా, లేదంటే ఏంది, ఏమన్నా ఇంకిత జ్ఞానం ఉందా? చదువు ఏం చెప్పాలి? ఎవరైతే ఏమంటారు మా క్రైస్తవం జోలికి వస్తే నరికేస్తాం, పొడి చేస్తాం, కరి చేస్తాం అంటున్నారు, వాళ్ళు పాస్టర్లు కాదు, వాళ్ళు క్రైస్తవులు కాదు. వాళ్ళ స్వలాభం కోసం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు అంతే. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే కొంతమంది ఒక చెంప కొడితే రెండో చెంప చూపించని చెప్పిన యేసు ప్రభువుని నమ్ముకొని అవతల వ్యక్తికి భౌతికమైన దాడికి ప్రేరేపిస్తున్నాము అంటే క్రైస్తవులు ఎలా అవుతాం? ఇది బేసిక్ అబ్బా, ఇది ఫండమెంటల్ ప్రిన్సిపల్. ఇది ఇప్పుడు నేను గాంధేవాదిని అని చెప్పి క్వార్టర్ ఎత్తాను అనుకో, కాంట్రడిక్షన్ కదా. క్రైస్తవ సమాజం ఎవరిని నమ్మాలన్నా, ఏదైతే మెయిన్ పిల్లర్కి క్రిస్టియానిటీకి మెయిన్ పిల్లర్ అయిన మీ వాళ్ళు కొంతమంది చెప్తే ప్రవీణ్ పగడాల వ్యక్తే అసలు పాస్ట్ అనేటోడు మందు ముట్టుకోవడానికి లేదు, వాసన చూడడానికి కూడా లేదంటే తెల్లార్లు దాగి అలా చనిపోయాడు. అంటే ఈ వీళ్ళు ఎట్లా ఏమన్నట్టు? ఒక్క విషయం ఏంటంటే బ్రదర్, డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. ఒక పుస్తకాన్ని దాని కవర్ను బట్టి జడ్జి చేయకూడదు. ప్రవీణ్ పగడాల గారు, లేకపోతే జాన్ పాలో, లేకపోతే మాథ్యూనో, లూకో, వీళ్ళు తప్పు చేస్తే క్రైస్తవం చెడ్డదని కాదు. ఇప్పుడు నేను ఉన్నాను, రేపు నేనేదో ఒక బెట్టింగ్ స్కామ్లో బయటపడ్డాను అనుకో, ఉదాహరణ చెప్తున్నాను, ఒక బెట్టింగ్ స్కామ్లో బయటపడ్డాను అనుకో, పాస్టర్లంతా బెట్టింగ్ స్కామ్లో ఉన్నారని కాదు, క్రైస్తవులంతా బెట్టింగ్లో ఉన్నారని కాదు. జాన్ పాల్ అనే వ్యక్తి బెట్టింగ్లో దొరికాడు అంతే. ఎవరో తాగారు, అది ఆయన వ్యక్తిగతం, మిగతా వాళ్ళ సంబంధం లేదు. అది ఆ వ్యక్తిని చూపించి మొత్తం వ్యవస్థని అలాగే చిత్రీకరిస్తే అది ఇమ్మెచ్యూరిటీ. ఆ వ్యక్తి చెప్పే మాటలు వేల మంది విని మారొచ్చు, కానీ ఆ వ్యక్తి అనుసరించే పద్ధతులు మాత్రం సంబంధం లేదంటారు, అంతేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను తప్పు చేసినా అండి, మీలాంటి వాళ్ళు ఏమంటారంటే, అయినా నిన్ననే ఏం లాభం లేదు, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని సరిగా పెంచలేదు అన్నట్టు ఎగ్జాంపుల్, రైట్? ఇప్పుడు పాస్టర్ అనేటోడు ఆయన తప్పు చేస్తే ఆయన నిన్ననే ఏం లాభం లేదు, నువ్వు నమ్ముకున్న ధర్మం అలాంటిది అని అనడంలో తప్పేముంది అంటున్నా. మంచి ప్రశ్న అడిగారు. నేను ప్రారంభం నుంచి ఇలాంటి వ్యక్తులందరూ అడుగుతున్నా కదా, రాధా మనోహర్ దాస్ లాంటి వ్యక్తులని ఏమంటున్నా అంటే, నేను నమ్ముకున్న బైబిల్లో తప్పు ఉంటే చూపించు అని అడుగుతున్నా, సవాల్ చేస్తున్నా. నేను నమ్ముకున్న బైబిల్లో తప్పు ఉంటే నీకు చేతనైతే ఒక్క తప్పు చూపించు. ఒక్కటి కాదు, అసలు తప్పుల తడగలో అదే బుక్ ఉంది, కానీ అది ఆ బుక్ అదే లేదబ్బా, బయట కాదు మాట్లాడాల్సి ఉంది. నేనుగా సవాల్ చేసి లిఖితపూర్వకంగా రాసి ఉంచిండు, అది నేను మీకు నాకు తెలిసి ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత లిఖితపూర్వకంగా రాశాడు. నేను దాన్ని తీసుకొని గాల్లో చెప్పమంటావా ఏంటి? ఎవరికి చెప్పాలి? నేను ఆయనకి చెప్పండి, ఏముంది, ఆయన పట్టుకొచ్చి కూర్చోబెట్టండి అంటున్నా నేను. అదే నేను అంటున్నా, ఆయన పట్టుకొచ్చి అక్కడ కూర్చోపెట్టి రాధా మనోహర్ దాస్ గారితో డిబేట్ రావడానికి సిద్ధంగా ఉన్నారు, క్లియర్ కట్ గా అయితే. సిద్ధంగా కదా, ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నాను. మొట్టమొదటి సిగ్నేచర్ స్టూడియో ఇంటర్వ్యూలో మహేందర్ గారిని అడిగాను, దయచేసి ఆ మేధావిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టండి. ఆయన ఏమన్నాడు మరి మహేంద్ర గారు?
మహేందర్ గారు అడిగి ఉంటారు, ఆ వ్యక్తి రానని ఉంటాడు, అంతే. చెప్పలేదా నియమ నిబంధనలు కొన్ని ఉన్నాయని చెప్పి? నేనున్నా బ్రదర్. ఇప్పుడు మీరు మీరు నాకు ఫోన్ చేశారు ఇంటర్వ్యూకి రమ్మని, మీ అర్హతలు నేను ఏమైనా అడిగానా? అంటే మీకు తెలుసు కదా, నేను అడిగానా? మీకు తెలుసు కదా నా అర్హత ఏందనేది. నేను ఏమంటున్నానంటే మన ఇద్దరం కూర్చున్నాం ఇక్కడ, అవును. ఎవరి అర్హత ఏంటో వాళ్ళు డిసైడ్ చేస్తారు. అల్టిమేట్లీ వాళ్ళే కదా. లెట్ ఆడియన్స్ డిసైడ్. మన క్వాలిఫికేషన్ మన అర్హత ఏంటి వాళ్ళు డిసైడ్ అవుతారు. నేను నీ అర్హతలు చెప్పాల్సిన అక్కర్లేదు, మీరు నా అర్హతలు చెప్పాల్సిన అక్కర్లేదు. ఇంకా ఆడియన్స్ ఎందుకు? మనం 4 గోడల మధ్య మాట్లాడుతున్నాం కాదు, 4 దిక్కుల్లో మాట్లాడుతున్నాం కెమెరా ముందు.